ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో పత్తి పంట రైతుల పొలాలన్నీ వర్షార్పణమయ్యాయి. కొమరంభీం జిల్లా రెబ్బెన మండలంలోని ఆమీన్గూడ, రేకులగూడెం, దుర్గాపూర్, ఎన్టీఆర్ కాలనీ ప్రాంతాల్లోని నివాస గృహాలతో పాటు పొలాలన్నీ వర్షాల కారణంగా నీట మునిగాయి. దీంతో రైతన్నల చేతికి వచ్చే పత్తి పంటలు పూర్తిగా నష్టపోవడంతో ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్న రైతుల వద్ద నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో రైతాంగం అంతా కూడా పూర్తిగా నష్టాల పాలయ్యారు. ఏదైతే మరి వారి చేతికి వచ్చే మరి మధ్యాంతరంగా ఈ వర్షాలతోటి వర్షార్పణం అయిపోయింది. పత్తి పంటలన్నీ కూడా మోకాలు 3 నెలల మొక్కల వరకు వచ్చాయి. ఈ మొక్కలన్నీ కూడా ఈ వర్షాలకు మరి పూర్తిగా మరి చెరువును తలపిస్తున్నాయి. మన దగ్గర రైతు ఉన్నాడు. మరి రైతు ఎన్ని ఎకరాల మేర మరి పత్తి వేశాడు, ఎలాంటి నష్టం వాటిందో అడుగుదాం. ఎన్ని ఎకరాలు వేశారు, ఏంటిది అసలు పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఎలా ఉంది మీ పరిస్థితి? ఇంత మొక్క వచ్చింది, మొత్తం ఈ వరద కొట్టుకుపోయింది. ఉరియాగా దొరకలేదు, కష్టమైతుంది. ఉరియా కష్టపడి తెచ్చి ఇంత చేసి నిన్ననే వేసిన ఊరియా మందు కొట్టిన, మీది మందు కూడా కొట్టిన, కైకిలోళ్ళు పెట్టి ఊరియా డిఏపి కూడా వేసిన. ఇవాళ వరద వచ్చి మొత్తం కొట్టుకొని పోయింది. సో దీనిపైన ప్రభుత్వం కానీ, రెవెన్యూ అధికారి కానీ, వ్యవసాయ శాఖ కానీ ఎలాంటి మీకు సహాయం చేయాలి, ఎలాంటి నష్టపరిహారం అందించాలి అని కోరుకుంటున్నాం. సో ఎంత మేర మీరు పెట్టుబడి పెట్టారు, ఎన్ని ఎకరాలు సాగు చేశారు? ఇక్కడ 2 ఎకరాలు, ఇక్కడ 3 ఎకరాలు, మొత్తం 5 ఎకరాలు. 5 ఎకరాలకు బాగానే పెట్టుబడి అయింది. కొద్దిగా గవర్నమెంట్ ఏదైనా మాకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ప్రతి ఏటా ఇస్తే కానీ ఈ సంవత్సరం దాదాపు నేను 7 ఎకరాలు వేసుకున్నా. 4 లక్షల చిల్లర ఖర్చు అయింది. ఇప్పుడు 2 నెలల పంట అయింది. ఇంకో నెల అయితే మాకు పూత దశ, కాయ దశకు వచ్చేది. పంట పెట్టుబడి అనేది మాకు అప్పుడు తెలిసేది. ఇప్పుడు అకాలమైన వర్షంతో ఇంత నష్టం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వము లేకపోతే ఇంకా ఏదైనా వ్యవసాయ అధికారులు కానీ ఇంకా వేరే తరఫున మమ్మల్ని సహాయపడాలి, ఆదుకోవాలని. రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? అప్పులు చేశారు, అప్పులు చేసి పెట్టుబడి పెట్టినాం. ఆ పెట్టుబడి పంట వెళ్తేనే పెట్టుబడి మేము ముట్ట చెప్పగలుగుతాం. ఆ పంట అనేది అకాల వర్షానికి నష్టపోయినాం. పోయితాం కూడా ఆల్రెడీ పోయింది. 7 ఎకరాలలో మ్యాక్సిమం 4 ఎకరాలు పోయింది. 3 ఎకరాలు ఏమైనా ఉంటే కొత్త బాగుంటుంది. అంత తక్కువ ప్రభుత్వం మీకు ఏ సాయం అందించాలని మీరు కోరుతున్నారు? 5-6 సంవత్సరాలు అయింది. ఏదైనా సాయం అందిస్తేనే బాగుంటుంది. లేకపోతే రైతు చనిపోవడానికి 100% ఇదే అవకాశం. ఉన్న వాళ్ళకే చూసుడా, లేని వాళ్ళకి లేదా? లేని వాళ్ళు ఇట్లనే చదువుడా. ఇక బతికి కూడా వేస్తే కదా. ఇక పెట్టుబడి లోకం నుంచి కొట్టుకొని పోతాను. ఆ పోలకి ఏమి చూడు, మేము ఏం తిని బతుకుడు, పిల్లలకి ఏం పోయి చూడు. ఇప్పుడు వచ్చిన పంట, చేతికి వచ్చిన పంట పోయింది. పిల్లల బీమారీ వేస్తే మేము పెట్టుబడి పెట్టుడా, మేము బతుకుడా, పిల్లలు కొట్టుకోవట్నా ఎట్లనే. 7 ఎకరాలు ఉన్నది. 5-6 ఎకరాలు కొట్టుకొని పోతాను. ప్రభుత్వం మిమ్మల్ని ఏమని ఆదుకోవాలని మీరు కోరుతున్నారు? ఇక ఏమని వాళ్ళ ఇష్టం, ఇక వచ్చి కోరుకోవాలి. మరి సాయం అయితే అందియాలి కదా మమ్మల్ని.